హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కథ ప్రపంచం ఛానల్కి స్వాగతం. నేను మీ సుమ. ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి కథ, కవిత నా సొంతం. ఈరోజు చిన్న కవితతో మీ ముందుకు వచ్చేసాను. జలపాతం చెప్పే జీవన సూత్రం విందామా? ఎత్తైన కొండల నుంచి పాతాళాన్ని తలపించే లోయల్లోకి అందంగా జాలువారే జలపాతాలు ఎంత ఎత్తు నుంచి కింద పడుతున్నా ఏమాత్రం చీకు చింత లేకుండా ఉరకలెత్తే ఉత్సాహంతో కొండ కోన వాగు వంక దాటుకుంటూ జాలువారే ప్రతి నీటి బొట్టును నదిగా మలచుకుంటూ జీవకోటికి జీవనాధారమై విలసిల్లుతున్నాయి. కానీ మనుషులమైన మనం ఏదో ఒక లాభం లేనిదే ఒక్క మెట్టు దిగడానికి 1000 సార్లు ఆలోచిస్తాం. కింద పడటం అంటే ఓడిపోవటం అని మనం భావిస్తాం. జాలువారే జలపాతం మనకి ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. కింద పడటం అంటే ఓడిపోవటం కాదు, 10 మందికి జీవనాధారంగా నిలబడడం. శిఖరాగ్రంపై ఉన్న రాయి ఎప్పటికీ అక్కడే అలానే స్థిరంగా ఉంటుంది. దానివల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగము లేదు. జాలువారే జలపాతం మాత్రం 10 మందికి జీవనాధారమై చరిత్రలో నిలిచిపోతుంది. చిన్న కవిత ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.